నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శన అనంతరం లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ వెల్లడి. శ్రీ భాషిత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ఆటోనగర్ వద్ద 2 సంవత్సరాల క్రితం షెడ్డు వేసి అందులో వినాయక విగ్రహాలను తయారు చేసి అమ్మడం జరిగింది. గత సంవత్సరం నుండి మిగిలిన వినాయకుల విగ్రహాలను అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని సందర్శించి వినాయకుల విగ్రహాలను పరిశీలించడం జరిగింది. అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఆ వినాయకుల విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ మాట్లాడుతూ ఆటోనగర్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డులో 2 సంవత్సరాలుగా మిగిలిపోయిన వినాయకుల విగ్రహాలు శిథిలావస్థకు చేరుకుని చాలా దీనస్థితిలో ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసే ఏర్పాట్లు చేయాలని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, పవన్ కుమార్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, కందికట్ల వాసు, గాది సందీప్, గుంత గంగాధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, నాయకులు సాగర్, విజయ్, అనిల్, లింగం, దీపక్, పడాల శ్రీను, కిరణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కిరణ్ ये गणपतियों में राड नहीं रहते हो ना राड नहीं रहता శ్రీరాముకున్నారు అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు. ఫొటోస్ బాగా పూర్ణంగా విగ్రహాలు పడిపోయినాయి, మొత్తం శిథిలావస్థకి వెళ్ళినాయి. అది ఎవరో కూడా అడ్రస్ తెలియదు. మేము డైరెక్ట్ మేము తీసేస్తే బాగుండదు, కమిషనర్ గారికి ఇద్దాం అనుకున్నాం. కమిషనర్ గారు లీవ్ మీద ఉందన్నమాట. ఏంటంటే రోడ్డు మీదే ఉంది సార్, చాలా మనోభావాలు దెబ్బతిని బిల్డింగ్స్ ఆపోజిట్. ఓనర్ ఎవరో తెలియదు, చాలా పాతది. మాత అయిపోయింది, విగ్రహాలు ఎక్కడెక్కడ పడిపోయినాయి, చేతులు ఇరిగి పడిపోయినాయి, తలలు ఇరిగి పడిపోయినాయి. నేను చెప్పలేదు. నేడు బోధన్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ఆటోనగర్ ఎదురుగా ఒక గణపతి షెడ్డు 2 సంవత్సరాల క్రితం ఎవరో వేయడం జరిగింది. అక్కడ చాలా గణపతుల్ని పెట్టుకుని ఆయన అమ్ముకోవడం జరిగింది. అమ్మిన కాడికి అమ్మి మిగతా గణపతులు అక్కడనే పెట్టేసి 2 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ లేకపోవడంతో ఆ షెడ్డు శిథిల వ్యవస్థకు చేరి అక్కడ గణపతులన్నీ కాళ్ళు చేతులు ఇరిగి దీన స్థితిలో పడి ఉండడం
చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని బోధన్ బీజేపీ పట్టణ శాఖ గుర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కావున ఈ యొక్క విషయాన్ని మేము ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది, వెంటనే ఆ గణపతుల్ని నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, లేకపోతే అది మా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి సార్ అని చెప్తే వారు వెంటనే స్పందించి నేను దానిని 100% నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను, ఈ విషయాన్ని కమిషనర్ గారికి కూడా ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకసారి ఇట్లా గణపతి షెడ్లు ఎవరైనా వేస్తే పర్మిషన్ లేకుండా ఇలాంటి షెడ్లు వేయించి వారు ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్లిపోతే మా ఆరాధ్య దైవము మేము మొట్టమొదటి దైవము గణపతిని ఈ విధంగా అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనిని బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ముందు ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈ రోజు తేదీ 29/2025 రోజు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు భీమ్గల్లోని శ్రీ లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు. అనంతరం రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధానంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలి. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలి. భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శకం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ జాతర విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సీఐ శ్రీ సత్యనారాయణ, భీమ్గల్ ఎస్ఐ శ్రీ సందీప్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు బోధన్ మండలంలోని కండగాం గ్రామ ప్రజలు తాగునీటి సమస్య గురించి వారు ఫిల్టర్ వాటర్ బాటిళ్లను పట్టుకుని గ్రామ ప్రజలు రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యువకులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ మండలంలోని కండగాం, బిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య ఉండటంతో వేరే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వారు అన్నారు. అదేవిధంగా గ్రామానికి పక్కనే మంజీరా నది ఉండి కూడా గ్రామంలో తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అలాగే కొప్పర్గా వెళ్లాలంటే రోడ్డు సరిగా లేకపోవడం, కండగాం నుంచి కల్దుర్కి వెళ్లి నీళ్లు తేవటానికి వెళ్లాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాలంటే 10 కిలోమీటర్లు, బైక్ ఉన్న వాళ్ళు బైక్ పైన కల్దుర్కి వెళ్లి రావాలంటే వారికి కూడా సమస్యగా మారింది. మరి బైక్ లేని వాళ్ళు ఏ విధంగా తెచ్చుకుంటారని వారన్నారు. బోర్ నీళ్లు తాగడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. కావున అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. లేని పక్షంలో కండగాం, బిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి రోడ్డుపైన వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కండగాం గ్రామ ప్రజలు మరియు బిక్నెల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కండగాం గ్రామంలో కావచ్చు, బిక్నెల్లి గ్రామ ప్రజలకు త్రాగడానికి నీటి సమస్య ముఖ్యంగా ఉంది. ఏదైతే మా గ్రామం పక్కనే మందిరా నది ఉంది, కానీ మా గ్రామంలో ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏదైతే ముఖ్యంగా నీటి ప్రాబ్లం ఉంది మా గ్రామంలో. కండగాం కావచ్చు, కండగాం నుంచి 2 నెలలు గతంలో 2 నెలల నుంచి కూడా మా గ్రామానికి త్రాగడానికి నీళ్లు లేదు. మేము దాదాపు కల్దుర్కి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. ఫిల్టర్ నీళ్లు కావచ్చు, మరియు గ్రామాల ప్రజలకు కావచ్చు, కండగాం గ్రామ ప్రజలకు నీళ్లు తాగడానికి మా ఊరిలో లేదు. బోర్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితో తాగి కొంతమంది ఆరోగ్యం పాడవుతుంది వాళ్లకు. దీనివల్ల మొత్తం కూడా బోర్ నీళ్లు తాగడం వల్ల ముసలు కావచ్చు, ఎవరికైనా కాళ్ళు చేతులు గుంజడం అనేది ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి మా గ్రామ సమస్య ముఖ్యంగా నీటి సమస్య. కాబట్టి వెంటనే అధికారులు మా గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాము. లేని ఏడాల మేము పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. నీటి సమస్య ముఖ్యంగా త్రాగునీటి సమస్య మాకు సౌకర్యంగా అధికారులు దీనిపై మాకు కల్పించాలి గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం. నిన్న శ్రీ వీరభద్ర స్వామి యొక్క రేకుల షెడ్ నిర్మాణం జరిగింది. ఈరోజు పూజ చేయడం జరిగింది. అయితే నిన్న గ్రూప్ లో ఒక మెసేజ్ చూడడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే హడావిడి ఎందుకని అన్నారు కదా.
మా ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు అక్కడ విగ్రహం ఉందని తెలియదు. మేమక్కడ క్లీన్ చేసిన తర్వాత కూడా స్వామివారి పైన మాంసకృతులు చెత్త చెదారం పదే పదే రాత్రి సమయంలో వేయడం జరుగుతుంది. తెలియక ముందు వేయడం వేరు, మనకు తెలిసి కూడా పదే పదే వేస్తే మేము చూడలేకపోయాం. ఒక పంతులు గారికి అడిగాం, మనుషులకే కాని దేవుడు అలాంటివి ఉండవు, అయినా మీరు విగ్రహ ప్రతిష్టాపన చేయట్లేదు, ఉన్నదానికే నీడ చేస్తున్నారు, కాబట్టి ఈ రోజుల్లో చేస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా ముగించాల్సి వచ్చింది. అదేవిధంగా దాతలు ఇస్తానన్నప్పుడే చేయడం మంచిది, లేట్ అయ్యే కొద్దీ అది అలాగే ఉండిపోతుందని ఆలోచనతోనే పూర్తి చేయడం జరిగింది. అంతేకాని వీటిలో ఎలాంటి హడావిడి లేదు. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చినటువంటి పాత్రికేయులకు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఆ స్వామివారి సేవలో మా అందరికీ అవకాశం కల్పించినందుకు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో నేడు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారు చేసి దాని చుట్టూరా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతకు ప్రతీక. ఈ వేడుకల ద్వారా మన సాంప్రదాయాలను విద్యార్థులు తెలుసుకోవడమే కాకుండా వాటిని తరతరాలకు అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. అలాగే విద్యార్థులకు బతుకమ్మ ప్రాముఖ్యత, పూలతో చేసే ఆరాధనలోని శాస్త్రీయత, సాంస్కృతిక విలువల గురించి ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని వేడుకకు మరింత అందం తెచ్చారు. చివరిగా బతుకమ్మ చుట్టూ అందరూ ఒకటిగా ఆడుతూ పాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం మదన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మంజుల గారు, టీచర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనానంతరం లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ వెల్లడి. శ్రీ భాషిత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.